వైసీపీ పాలనా హయాంలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. అమరావతి చట్టబద్ధతకు పార్లమెంటు ఆమోదం లభించడం ఏపీ అభివృద్ధికి శుభసూచకం అని అన్నారు. శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్తో మా కరస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. భవిష్యత్తులో గుర్తుండిపోయేలాగా నిలిచిపోయిన రోజు, అలాగే రాజధాని విషయంలో కూడా ఒక తీర్మానం తీసుకొచ్చిన రోజుగా ఈ రోజైతే మిగిలిపోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రకటించినందున ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనతో ఉన్నారు శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అమరావతి రాజధానిగా తీర్మానం వచ్చింది, దాని గురించి చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మర్చిపోలేని రోజు, చారిత్రాత్మకమైన రోజు. రాజధాని ప్రాంతం అమరావతి కావాలని కళ్ళ కన్నా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఖచ్చితంగా గుర్తుండిపోయే రోజు. మరి ఇప్పుడు నేను పార్లమెంట్లో ఆమోదం అయింది, ఈ రోజు కూడా చట్టబద్ధత చేస్తున్నారు. ఈ అమరావతి అనేది రాజధానిగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏ రకంగా అయితే కోరుకున్నారో దానికి ఈరోజు అందరి యొక్క కళ నెరవేరబోతుంది. ఈ అమరావతి చట్టంపై వ్యతిరేక పక్షాలు ఇంకా వ్యతిరేకత చూపిస్తున్నాయి. అంటే మావిగా నన్ను పేరు పెడితే బాగుంటుందని అట్లాగా, దాని గురించి ఏం చెప్తారు? మనం చూసాం కదా, ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఏ, గుంటూరులో జిఎన్ గన్, మావిగన్ పేరుతో పెట్టాలన్నారు. అంటే మొదటి నుంచి కూడా ఆయనకి అమరావతి మీద ఒక స్పష్టత లేదు, ఒక ఇష్టం లేదు. వాస్తవంగా అసలు అమరావతి రాజధాని అని ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా విషంగా ఒప్పుతున్నారు ఆయన. ఎందుకంటే ఆయనకి అమరావతి ఉండటం మూలన ఆయనకి వచ్చిన నష్టం ఏంటో, దానివల్ల ఆయనకు వచ్చిన కష్టం ఏంటో మనకైతే తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కూడా రాజధానికి ఇక్కడ ఉండాలనుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడైతే రాజధాని మూడు రకాలుగా, అంటే మూడు ముక్కలాట చేసి రాజధాని మూడు రకాలుగా చేశారో ఆ రోజునే వాళ్ళ యొక్క అస్తిత్వం కోల్పోయారు, వాళ్ళ యొక్క ఉనికిని కూడా కోల్పోయారు. మీరు ఎప్పుడైతే మూడు ముక్కలాటాడారో ఆ రోజునే మీ యొక్క పతనం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని పదకొండుగా తీసుకొచ్చేసారు. భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ వస్తే మళ్ళీ రాజధానిలో సవరణలు చేసే ప్రయత్నం ఉంది అంటున్నారు, దాని గురించి? సవరణ చేయటం అంటే నిన్న లోక్సభలో మనకి చట్ట పద్ధతి వచ్చింది. అలా సవరణ చేస్తామంటే అసలు మీరు వస్తే కదా సవరణ చేయడానికి కానీ లేకపోతే ఇంకో బిల్లు పెడతానికి కానీ, ఇంకా మిమ్మల్ని ప్రజలు ఎలా నమ్ముతున్నారని ఇంకా మీరు ఆశలు పడుతున్నారు, నాకైతే అర్థం కావట్లా. ప్రజలు ఏ రోజున మిమ్మల్ని నమ్మటం మానేశారు, మిమ్మల్ని 11 స్థానాలు తీసుకొచ్చారు. అయినా కూడా మీకు ఇంకా దానికి ఏమనాలో కూడా మాకు తెలియట్లా. ఆ కృష్ణా గుంటూరు జిల్లాలో ఎవరు కూడా మీకు కొట్టారు. మీరు ఎప్పుడైతే టీవీ దగ్గరికి వచ్చి మాట్లాడతారో, మీరు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడుకుంటారో మీ యొక్క స్థానం ఇంకా తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది. అంతకన్నా ఏముండదు. మీరు వచ్చే పరిస్థితి లేదు, ప్రజలు మిమ్మల్ని నమ్మరు, ప్రజలు ఇంకా మిమ్మల్ని సీట్లలో కూర్చోబెట్టుకుంటారని కూడా మీ భ్రమ. బీసీ రక్షణ చట్టం అమల్లోకి వస్తే ఇతర వర్గాల నుంచి ఆమోదం ఎలా ఉంటుంది? బీసీ రక్షణ చట్టం ఎలా పనిచేస్తుంది? ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టం అనేది అవసరం అమ్మా. ఎందుకంటే ఒక బీసీల యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఈ రక్షణ చట్టాన్ని ప్రతిపాదించారు మినిస్టర్ గారు. ఈ రక్షణ చట్టం మీద మొన్న ఒక కమిటీ వేసి ఆ కమిటీలో అన్నీ కూడా మాట్లాడుకున్నారు. అంటే బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని కానీ, బీసీల యొక్క అస్తిత్వాన్ని కానీ కాపాడుకోవడానికి ఈ రక్షణ చట్టం. ఎందుకంటే మిగతా కులాల్లో కూడా రక్షణ చట్టం అనేది ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళలో కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీకి పరంగా లేకపోతే ప్రతి ఒక్క సామాజికంగా గౌరవం దక్కాలనుకున్నప్పుడు బీసీ యొక్క రక్షణ చట్టం కంపల్సరీగా కావాలి. చూశారు కదా, ఈ అమరావతి రాజధాని విషయంపై ఎవరైనా విషం చిమ్మడానికి ప్రయత్నిస్తే ప్రజలు కూడా దాన్ని ఖచ్చితంగా ఖండిస్తారని, అలాగే భవిష్యత్తులో ఆ అమరావతి జోలికి ఎవరు రాలేరని, అందుకే తీర్మానం ఉండబోతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.